హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సావిత్రి వ్లాగ్స్. ఈసారి సరికొత్త ఇన్ఫర్మేషన్తో సరికొత్త కంటెంట్తో మీ ముందుకు వచ్చేసాను. అయితే అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనే అనుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అయితే నేను రీసెంట్గా ఒక వ్రతం గురించి అయితే విన్నానండి. దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, అది ఎలా ఆచరించుకోవాలి అని చెప్పి నేనైతే చాలా బాగా వింటున్నాను ఈ మధ్య. సో నాకు అది వినగానే అరే ఇది చేస్తే చాలా మంచిది కదా, మనం ఎందుకు చేయకూడదు అని అనిపించిందండి. అదేనండి, సప్త శనివారాల వ్రతం మొదలుపెట్టాను నేను రీసెంట్గా. మీలో ఈ వ్రతం గురించి ఎంతమందికి తెలుసో కింద కమెంట్ చేయండి. ఒకవేళ ఈ వ్రతం గురించి తెలిసిన వాళ్ళకైతే పర్లేదండి. ఒకవేళ తెలియని వారు ఉంటే తప్పకుండా నా వీడియోను చూడండి. మీకు చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను దీని గురించి. అండ్ ఈ వ్రతం చేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో కూడా మనం ముందు చూసేద్దాము. ఈ వ్రతం ఆచరించడం వల్ల మనకి ఎలాంటి కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, లేదంటే మనకి ఏమైనా తీరని కోరికలు ఉన్నా సరే ఆ ఏడుకొండల వారికి మీరు ఈ సప్త శనివారాల వ్రతం అనుకొని ఒక్కసారి నమ్మకంతో స్టార్ట్ చేయండి. తరువాత మీ కష్టాలు కానీ, బాధలు కానీ, కోరికలు కానీ అన్నీ నెరవేరుతాయి. ఈ వ్రతాన్ని ఎవరైనా చేయొచ్చండి. ఏ మాసంలోనైనా సరే ఒక శనివారం స్టార్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ శనివారం అయితే స్టార్ట్ చేసుకున్నానండి. పైగా కార్తీక మాసం శ్రావణ నక్షత్రంతో అయితే కలిసి వచ్చింది. ఈ శనివారం స్వామివారి జన్మ నక్షత్రం కదండి, చాలా విశేషమైనది అనుకుంటూ అదే రోజు పైగా కోటి సోమవారాలు కూడా ఈరోజే కాబట్టి నేనైతే అదే రోజు మొదలు పెట్టుకున్నాను. ఇంకా ఆ రోజు ఉదయాన్నే 4 గంటలకే లేచి ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకున్నాను. తరువాత ముగ్గులు కూడా పెట్టుకొని రెడీ అయిపోయి పూజ చేసుకున్నానండి. తరువాత తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసి గడపలకి ఇరువైపులో ఇంకా బయట కూడా దీపాలు చక్కగా అలంకరించుకొని ఇంకా పూజకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకున్నాను. వ్రతం అంటే ప్రసాదాలు కంపల్సరీ కదండి. అయితే ఈసారి నేను స్వామివారి కోసం పొంగలి, పులిహోర, 7 బూందీ లడ్డూలు, నువ్వుల లడ్డూలు 7, పానకం, చలిమిడి, వడపప్పు అయితే చక్కగా చేసుకున్నాను. ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలు అయితే 7 తయారు చేసుకున్నానండి. ఇలాంటి దీపాలను తయారు చేసుకోవాలంటే బియ్యం పిండిని తీసుకొని దాంట్లో కొంచెం బెల్లం, ఆవు పాలు, ఆవు నెయ్యి, కొద్దిగా అరటిపండు వేసి బాగా కలిపి తగినన్న వాటర్ అయితే పోసుకోవాలండి. పిండి అయితే మెత్తగా కలుపుకోవాలి, ఎందుకంటే గట్టిగా కలిపినట్లయితే పగుళ్ళు అయితే వస్తాయండి. సో సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా చేసినట్లయితే పిండి దీపాలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు వాటికి గంధంతో, కుంకుమతో నామాలైతే పెట్టుకోవాలండి. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక పీఠం అయితే ఏర్పాటు చేసుకోవాలి. ఇలా వ్రతాలు ఆచరించేటప్పుడైతే మనం పీఠం అయితే సపరేట్గా పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. వాటికి పసుపు రాసి ముగ్గులు వేసుకోవాలండి. తరువాత పీఠానికి కూడా పసుపు, కుంకుమ ముగ్గులు వేసి ఒక కొత్త వస్త్రాన్ని అయితే వేయాలి. అలాగే 3 గుప్పెళ్ళ బియ్యాన్ని పోసి స్వామివారి పీఠాన్ని పెట్టుకున్నాను. ఇంకా అలాగే లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాను. తరువాత విఘ్నేశ్వరుని అయితే పెట్టుకున్నానండి. విఘ్నేశ్వరుడికి మొదట పూజ చేసుకుంటానండి, ఎలాంటి విఘ్నాలు కూడా రాకుండా పూజ అయితే కంప్లీట్ అవ్వాలని చెప్పి. ఇంకా తర్వాత కలశం కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా పూజకి కావాల్సినవన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేసుకొని దీపారాజన అయితే చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసాను. మనకి ఈ సప్త శనివారాల వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఏ ఏ కథలు చదువుకోవాలి అనేది ఒక పుస్తకంలో అయితే ఉంటుందండి. ఆ పుస్తకంలో చూసి మనం ఫాలో అయితే సరిపోతుంది. ఇంకా స్వామివారికి 7 అరటిపళ్ళు కూడా సమర్పించుకోవాలండి. ఈ పూజలో ఏవైనా సరే 7 సంఖ్యలలో ఉండాలి.
ఇంకా నేనైతే స్వామివారికి నా చేతులతో చేసిన తులసి మాలనైతే సమర్పించుకున్నాను. అలాగే చేసిన ప్రసాదాలన్నీ కూడా నైవేద్యంగా సమర్పించుకున్నానండి. మధుసూదనాయ నమః ఓం అమృతాయ నమః ఓం గోపేశ్వరాయ నమః ఓం పరంజ్యోతిషే నమః ఓం వైకుంఠపతియే నమః ఓం అవ్యక్తాయ నమః ఓం సుతాతనవే నమః ఓం యాదవేద్రాయ నమః ఓం నిత్య యవ్వన రూపవతే నమః ఓం చతుర్వేదాత్మకాయ నమః ఓం విష్ణవే నమః ఓం అచ్యుతాయ నమః ఓం పద్మిని ప్రియాయ నమః ఓం. తరువాత హారతి కూడా ఇచ్చేసాను. పుస్తకంలో ఉన్న కథలు కూడా చదువుకొని పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ పూజ అయ్యాక అంటే మామూలుగా దీపారాజన అయితే చేసుకొని నైట్ భోజనం చేసేసాను. ఇలా అయితే ఈసారి నా మొదటి వారం సప్త శనివారాల వ్రతం అయితే కంప్లీట్ అయిందండి. అయితే మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఒకవేళ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొత్త కంటెంట్ కోసం మీరు సజెషన్ బాక్స్లో కమెంట్ పెట్టేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సావిత్రి వ్లాగ్స్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్.